బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ కోసుకునేటప్పుడు ముళ్ళుంటాయి బ్లాక్ బెర్రీస్ కి, అబ్జర్వ్ చేయండి. తీసుకెళ్ళిపోవచ్చు అనమాట బాగా నచ్చితే. దా తీసుకెళ్దాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకేలో నెల్లూరు పిల్ల. ఇవి మా హౌసెస్ అన్నమాట. బ్యాక్ చూపిస్తున్నాం కదా. అండ్ ఇవి మా గార్డెన్ బ్లాక్ బెర్రీస్. తింటుంటే ఎలా ఉన్నాయంటే ఎంత పండినా కూడా ఫ్లేవర్ ఫ్లేవర్ అనమాట, కొంచెం పులుపుగా అలా ఉన్నాయన్నమాట, వగరుగా. సో నా వెనక ఇది చూసారా, లావెండర్స్ లాగా అనుకుంటున్నా, మరి నాకు తెలియదండి. అండ్ వీళ్ళు చైనీస్ వాళ్ళు గార్డెన్ బాగా మెయింటైన్ చేస్తారు బయట వాళ్ళ హౌస్ బయట. సో మాకు ఇప్పుడే చినుకులు స్టార్ట్ అయ్యాయి. మేము మార్కెట్కి వెళ్తున్నాము, నేను మా హౌస్ మేట్. సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ యూకేలో నెల్లూరు పిల్ల. సో యూకేలో హౌసెస్ ఇలా ఉంటాయి, కమ్యూనిటీ అనమాట. ప్రతి కమ్యూనిటీకి ఇలా పార్క్ ఉంటుంది. సరే నా వెనుక పార్క్ సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి, ఇలా ఉంటాయి. సో సేమ్ అంతా ఇదే ప్యాటర్న్ ఇక్కడ హౌసెస్ మా కమ్యూనిటీలో. కింద హాల్, కిచెన్, పైన రూమ్స్, 2 రూమ్స్. ఇది మొత్తం ఒక ప్రాపర్టీ, 2 పోర్షన్స్. అక్కడ చూసారా చైర్ ఉంది. సో ఇక్కడ వీళ్ళకి హౌస్లో వాళ్ళు ఏమన్నా కొత్తది తెచ్చుకున్నా ఆరెల్స్ నచ్చకపోయినా అలా బయట పెట్టేస్తారనమాట. చైర్ బయట పెట్టేశారు. అది 3 days నుంచి చూస్తున్నాను. మా ఫ్రెండ్ చూస్తుందంట, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అస్సలు ఏం లేదు చూడు, జస్ట్ మేబీ దీనికి ఇలా లెదర్కి ఏదన్నా మార్క్స్ అవి ఉండడం వల్ల పెట్టేశారు. సో ఇలా పెట్టేస్తూ ఉంటారు. మనకి నచ్చినవి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట బాగా నచ్చితే. దా వద్దు, ఆ లేన్లో నుంచి ఇలా వచ్చాం కదా మనం. ఇక్కడే అనమాట మా యాపిల్ చెట్టు. దీని గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను, అప్డేట్స్ కూడా ఇస్తుంటాను కదా. సో వీళ్ళ ఇంటి ముందు ఉంది. యాక్చువల్గా ఇది ఎవరింటిది కాదు, హౌసెస్ ముందు ఇలా చాలా ప్లాంట్ చేశారు యాపిల్ చెట్లు. అక్కడ ఒక యాపిల్ ఉంది. సో ఇవన్నీ ఎవరింటికి సంబంధించినవి కాదు, కమ్యూనిటీ వాళ్ళు పెట్టేస్తారనమాట ప్రతి ఇంటికి. వాటికి మేనేజింగ్ అంతా హౌస్ వాళ్ళే చేసుకుంటారు కదా. పెట్టినప్పటి నుంచి వాళ్ళే వాటర్ ఇవ్వడం. ఫంగస్ కూడా వచ్చింది ఈ మధ్య. ఫంగస్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళే కదా కటింగ్ చేసుకున్నారు, చేసుకొని నీట్గా మెయింటైన్ చేశారు. సో ఫ్రూట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా కోస్తే మరి అదే అంటారు. అసలు వీళ్ళు చాలా పక్కాగా ఉంటారు ప్రతి దాంట్లో, ఎవరిది వాళ్ళది అన్నట్టు. హౌసెస్ కూడా ఈవెన్ ప్రతి రూమ్ ఎవరికి వాళ్ళకి ఒక రూమ్ ఉంటుంది. యాపిల్ చెట్టు కనిపిస్తుందా, దీని గురించి కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను నేను. ఫుల్ యాపిల్స్ ఉన్నాయి దానికి కూడా. సో మనం ట్రైన్ స్టేషన్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. ఇక్కడ అండర్ పాస్ ఉంది, ఆ బిల్డింగ్ చూపిస్తున్నాను కదా, అదే ట్రైన్ స్టేషన్. ఇదే అనమాట ట్రైన్ స్టేషన్. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఆ కింద నుంచి అలా రోడ్డు దాటేస్తే అయిపోతుంది. ఆ బిల్డింగ్ కనిపించే బిల్డింగ్ ట్రైన్ స్టేషన్. సో ఇలా వెళ్తే సిటీజన్. చూస్తారా, ఈ బ్లాక్ బెర్రీ వదలట్లేదు మనల్ని. మా ఇంటి దగ్గర నుంచి మధ్యలో ఈ చెట్లు ఉంటూనే ఉన్నాయి. అవి చూసారా బాగా పండున్నాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ ప్లేస్ కూడా బాగుంటుంది, చిన్నదే అయినా. సో మనం ఇలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఇదిగోండి బ్లాక్ బెర్రీస్ చూసారా, మా దారంతా ఉంటున్నాయి ఇవి. చెప్పాలి, బ్లాక్ బెర్రీ తీగలాగా ఉంది, పాకుతుంది అనుకుంటా. ఇవి ఎవరైనా కోసుకునేటప్పుడు ముళ్ళుంటాయి బ్లాక్ బెర్రీస్కి, అబ్జర్వ్ చేయండి. సో ఇలా అండర్ పాస్ నుంచి మార్కెట్కి వెళ్తున్నాం. అండర్ పాస్ నుంచి బయటకు వచ్చాము. ఇది పోలీస్ స్టేషన్ కనిపిస్తుందా, అది కోవెంట్రీ పోలీస్ స్టేషన్. అండ్ ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉండేది. బిల్డింగ్ని ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నంత బిల్డింగ్ కన్నా ఇంకా పెద్దది ఉండేది మొత్తం డిమాలిష్ చేసేసారు. డిమాలిష్ చేసేసి ఫ్లాట్ చేసేసి ఏదో ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇవన్నీ కన్సల్టెన్సీస్, కోవెంట్రీకి జాబ్ కన్సల్టెన్సీస్ అనమాట. నా పక్కనే ఇది పర్టమ్స్ అని ఒక జాబ్ కన్సల్టెన్సీ.
పార్ట్ టైమ్స్ ఇవ్వరు, ఆల్ ఫుల్ టైమ్స్ అంటారు, మ్యాక్సిమం ఫుల్ టైం. ఇవి అడ్వకేట్స్ అండ్ ఇది రెడ్ రిక్రూట్మెంట్ మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు బాగా తీసుకునేది, ఇప్పుడు తీసుకోవట్లేదు సరిగా. మంచిగా రిక్రూట్ చేసే ఆవిడ లేదు, ఆవిడ బాగా చేసేది అనమాట. పిల్లలు ఆడుకుంటున్నారు చూసారా అక్కడ. సో అదే ఐస్ క్రీమ్ స్టాల్. అక్కడ మన ఇండియన్ది, తమిళ్ వాళ్ళది స్టాల్ ఉంది, టిఫిన్ స్టాల్. దోశ అన్నీ ఉంటాయి. ఎవ్రీడే 10కి ఓపెన్ చేస్తారు. సో పర్టికులర్ ఆ చెట్ల కింద పక్కన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సో అక్కడ ఉందన్నమాట తమిళ్ వాళ్ళది స్టాల్. దోశ, ఇడ్లీ అన్నీ ఉంటాయి, మన టిఫిన్స్ అన్నీ. దోశ 4 pounds. ఫైనల్గా కోవెంట్రీ మార్కెట్కి వచ్చేసాం. ఇక్కడ ఇంతకుముందు టెస్కో ఉండేది, మంచిగా అన్నీ అవైలబుల్గా ఉండేది. నాకు ఇక్కడ టెస్కో ఉండేది అండ్ ఇటు మార్కెట్ ఉండేది. టెస్కోలో ఏమన్నా కావాలన్నా తీసుకునే వాళ్ళం అండ్ మార్కెట్లో ఏమన్నా కావాలన్నా తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఈ టెస్కో అనేది అలా ముందుకి చేంజ్ చేశారు. బ్యాంక్ అవి ఉన్నాయి కదా, ఆ ఏరియాకి చేంజ్ చేశారనమాట. ఈ మార్కెట్కి 4 ways ఉంటాయి. అటువైపు ఒక వే ఉంది, ఇటువైపు ఒక వే ఉంది, ఇంకా మొత్తం 4 ways ఉంటాయి. సో మనం ఈ వేలో వస్తాం. ఇది ఇక్కడ స్టిచ్చింగ్స్ అవి ఏమన్నా ఉంటాయి, స్టిచ్చింగ్స్ వాటి ఆఫ్రికన్ వాళ్ళది. సో ఇది కోవెంట్రీ మార్కెట్. ఇవి ఆర్టిఫిషియల్ అండ్ ఒరిజినల్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ చూస్తున్నవి ఒరిజినల్. మన తెలుగు వాళ్ళు చెప్పారు ఇక్కడ ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని చెప్పి, నేను వాళ్ళని నార్త్ వాళ్ళు అనుకున్నాను. మన స్టాల్కి వెళ్దాం ఇప్పుడు డైరెక్ట్గా, మన తెలుగు వాళ్ళ స్టాల్కి. ఇది కాఫీ, డిఫరెంట్ కాఫీ. సో ఫైనల్గా మన కూరగాయలు. ఇంతకు ముందు ఒక వేలో వెళ్ళాం కదా, సో ఇప్పుడు ఈ వేలో వచ్చాము బయటకి కోవెంట్రీ మార్కెట్ నుంచి. అదంతా మార్కెటే చూసారా, పెద్దవాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. ఈ పక్కనే మనకి పౌండ్ ల్యాండ్ అనమాట. ఇది ఇప్పుడు నా దగ్గర కనిపించేది, ఇదంతా పౌండ్ ల్యాండ్. సో అటు వెళ్తే సిటీ సెంటర్. మనం ఇప్పుడు సిటీ సెంటర్ ఏం వెళ్ళట్లేదు. సో వెళ్ళిపోయి వంట చేసుకోవాలి కదా, సో సిటీ సెంటర్ ఏం వెళ్ళట్లేదు. నేను వాషింగ్కి బట్టలు కూడా వేసాను. సో ఎండ పోతుంది, వెళ్ళి బట్టలు వేసేయాలి. సో సిటీ సెంటర్ వెళ్ళట్లేదు, అదంతా సిటీ సెంటర్ అనమాట. సో రిటర్న్ అయిపోతున్నా మార్కెట్ నుంచి. వీక్ డేస్ కదా, సో ఇలానే ఉంటుంది, తక్కువగానే ఉన్నారు. వీకెండ్స్ చూడాలి, బాగోయ్ అందరూ హౌసెస్లో ఉండరు, అసలు మొత్తం బయటే ఉంటారు. సో ఇది వీక్ డేస్ కాబట్టి, వెన్స్డే కాబట్టి ఇలా ఉన్నాయి. రోడ్ వెనక చూసారా 75+ ఉంటుంది. వాళ్ళు అసలు ఇళ్ళల్లో ఉండరు, బయటకు వచ్చి అలా తిరుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రూట్స్ ఇక్కడే తీసుకుంటాను ఈ షాప్లో. ఇది చెర్రీస్ అనమాట. అవి నేను ఇప్పుడు చెర్రీ బాక్స్ ఒకటి తీసుకుంటాను. సో ఇది బ్లూబెర్రీస్, ఇది స్ట్రాబెర్రీస్, గ్రేప్స్, పీచ్, ఆరెంజెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో నేనైతే చెర్రీ తీసుకున్నాను, 1.49 అంట. ఇది పీచ్ ఫ్రూట్స్ 3 అయితే 1 pound అంట, 300 రూపాయలు. ఒకటైతే 40 రూపాయలు. ఆరెంజెస్ 4 అయితే 100 రూపాయలు, ఒకటైతే 30 రూపాయలు. ఈ యాపిల్ బ్యాగ్ 2 pounds దాకా పడుతుంది. ఈ మొత్తం పుచ్చకాయ కూడా 2 pounds అంటే 200 ఒక్క పుచ్చకాయ. ఇక్కడ ఇవి మస్క్ మిలన్ కూడా అంతే, ఒకటి 150. బయటికి వచ్చాం అండ్ ఇది చెప్పా కదా టిఫిన్, కోవెంట్రీలో మన ఇండియన్ టిఫిన్ దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ చూసారా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు.
మంచిగా. నా పేరు ఎప్పుడు చాలా ఎక్కడ చూడండి వాటర్ ఫాల్స్. చాలా బాగున్నాయి. సో ఇలా ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఇంకా వీక్ డే కాబట్టి ఇలా ఉన్నారు. అండ్ మళ్ళీ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇక్కడ 3 వరకే అనమాట స్కూల్స్ అయిపోయిన తర్వాత. అండ్ వీకెండ్స్ ఫుల్ ఉంటారనమాట. ఇది టవర్ చూసారా, కింద బార్ అనమాట. వీకెండ్స్లోనే ఈ బార్స్ అన్నీ ఫుల్ ఉంటాయి. ఇప్పుడు వీక్ డేస్ ఏమి ఉండదు, వీకెండ్స్ మాత్రం ఫుల్ ఉంటారు. ఇక్కడ మొత్తం ఆక్యుపై అయిపోద్ది, ఫేమస్. అండ్ ఇది చూసారా, ఈ బిల్డింగ్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ జిమ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బ్లూ వేవ్ బిల్డింగ్, ద బిల్డింగ్ నేమ్ వచ్చేసి బ్లూ వేవ్. అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ హౌస్ అక్కడ ఉంటుంది, ఆ కార్నర్లో. ట్రైన్ స్టేషన్ ఉంది కదా, కొంచెం ముందు అనమాట, చాలా దగ్గర వాళ్ళకి. సో పార్ట్ టైం లేని రోజు ఇలా వెజ్జీస్కి వెళ్ళి వెజ్జీస్ తెచ్చుకొని వండుకొని తిని. పార్ట్ టైం ఉన్న రోజు అసలు కనిపించాం ఎవరికి, రూమ్లో వాళ్ళకే కనిపించాం, హౌస్లో వాళ్ళకే. సో యూకే లైఫ్ ఇలా ఉంటుంది అనమాట. ఎ డే ఇన్ మై లైఫ్ మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో తీస్తూ. కూరగాయలు ఏం తీసుకున్నానో చూపిస్తాను ఫస్ట్. అండ్ ఇప్పుడు మేము ఇదంతా కొండలాగా ఎక్కాలన్నమాట. ఇందాక వచ్చేటప్పుడు దిగాము, ఇప్పుడు ఎక్కాలి. కొండలా ఉంటాయి అండ్ వాటర్ ఎక్కడ ఆగకుండా వాళ్ళు అలా మెయింటైన్ చేశారు. నిజంగా వీళ్ళు సూపర్ అసలు. అండ్ మళ్ళీ ఎక్కడైనా వాటర్ ఎక్కువ అయితే ఇలా లోపలికి వెళ్ళిపోతాయి. స్కూటర్ చూసారా, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు, యూకే లైసెన్స్ ఉన్న వాళ్ళు డెలివరీస్కి చాలా తక్కువ ఉన్నాయి. 2 వీలర్స్ చాలా తక్కువ. సో మా బావని అలిసిపోయిందంట కూరగాయలు మొయ్యలేక. వాళ్ళ ఆయనతో గొడవ అన్నమాట, రమ్మని. నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, రావచ్చు కదా అని. వాళ్ళ ఆయనేమో షిఫ్ట్ ఉంటే తప్ప బయటికి రాడు. బంతిపూలు, మన ఇండియా బంతిపూలు. అండ్ హౌసెస్కి ఇలాగా కుక్క, అది రియల్ కుక్క అనుకున్నారా మీరు కూడా? సో అది ఆర్టిఫిషియల్ డాగ్. అండ్ ఈ ఫ్లవర్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా. అండ్ ఇవి యాపిల్స్. అక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు చూసారా, వెహికల్. ఇలా కమ్యూనిటీకి వెహికల్ వచ్చింది అంటే ఏదో వర్క్ జరుగుతుంది అలా అనుకోవాలన్నమాట. చాలా రేర్ అండి ఇప్పటి వరకు. హార్డ్లీ నేను ఫింగర్ టిప్స్ చెప్పచ్చు. ఇది 3rd టైం వింటున్నా అనుకుంటా. వచ్చినప్పటి నుంచి రౌండ్ ట్రిప్ వేస్తున్నాడు, రౌండ్ చేస్తున్నాడు. సో ఫైనల్గా వచ్చేసాము. ఫ్రూట్ షాప్కి వెళ్ళాను కదా, ఫ్రూట్ షాప్లో ఇది క్యాలీఫ్లవర్ చాలా తక్కువ అనిపించింది. 1 pound పెద్దది, చాలా బాగుంది ఫ్లవర్ కూడా. సో క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను, 1 pound. అండ్ యాక్చువల్ చెర్రీస్ అయితే ఇవి. మనకి రెడ్ చెర్రీ దొరికేది చెప్పాను కదా, మనకి దొరికే వాక్కాయలు అంటారు కదా, వాటిని అలా చేస్తారు. అండ్ 50 రూపీస్. ఇది 100 రూపీస్, అంటే ఇక్కడ 1 pound. అండ్ ఇది హాఫ్ కట్ చేసిన కుకుంబర్ అనమాట. కుకుంబర్ ఎంత పడిందంటే 50 రూపీస్ అది. అండ్ టమాటాస్, ఇది 1 pound. ఇది తోటకూర, మన తోటకూర. అండ్ మునగాకు, తోటకూర, ఈ మెంతి కూర ఒకటి. అండ్ ఈ బీరకాయలు, అండ్ ఈ మునక్కాయ, అండ్ ఈ కాకరకాయలు. ఇవి మొత్తం 15 pounds. సో 1500 ఇవన్నీ.